హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు వచ్చేసి అత్తా కోడలు కాన్సెప్ట్లో పార్ట్ 2 ఆడుకున్నారనమాట. సో అది కూడా నేను మీతో షేర్ చేశాను, జస్ట్ సరదాగా చేశానండి. సో చూసేద్దామా? ఈ మా కొడుక్కి, చిన్న కొడుక్కి పెళ్లి చూపులకు, అందుకనేసి వీళ్ళు ఇంత రెడీ అవుతున్నారంట. కానీ చాలా బాగా చేస్తారండి వీళ్ళ ఆటలో. అదంతా వాళ్ళు క్యాజువల్గా చేసినయే, నాట్ స్క్రిప్టెడ్ అనమాట ఇది. పెళ్లి చేద్దామంటే కాకుండా ఏదో చేస్తాడు, పూలు పనులు చేద్దామంటే అందరు వస్తారంట. చిన్న కొడుకు వాడు బతుకమ్మ పండుగ కొత్తారంట. ఆశలు పెట్టినావు కదమ్మా, మీ ఇంటికే రావద్దు. పోండి ఇంకోసారి బట్టలు ఎండ ఎట్లా తీస్తారు. నా కోడలు పని అయిపోయింది, నా పనే మిగిలి ఉంది. ఇప్పుడు నా కోడలతో చెప్పిస్తా చూడండి. నేనైతే మొత్తం మా అత్తమ్మతోనే భాషలు చూపిస్తా చూడండి. మా కోడలు చూడండి, పని ఇక్కడే కడుగు రాదు. అత్తమ్మ ఇక్కడ చెప్పాలి అత్తమ్మ, ఎట్లాగో మరిది పెళ్ళి ఉంది కదా, గాజులు కొనిస్తావా? గాజులు మరిది పెళ్లి కొనిస్తలే, ఇప్పుడు ఎందుకు ఉగాది పండుగ కదా అత్తమ్మ. కనీయవా అసలు ఈ ఎక్స్ప్రెషన్ అయితే ప్రేమన్న అత్తమ్మగా జీవించిందండి ఈ రోల్లో. అటు పోతారు అత్తమ్మ, ఇక్కడ నిమ్మంట పెట్టుకోవాలా? అసలు ఈ డైలాగ్ అయితే నాకైతే ఫస్ట్ టైం విన్నప్పుడు బాగా నవ్వొచ్చింది. పెట్టుకుంటాను కదా, ఉడుచుకునే నీ ఇష్టం. ఏంటో చీర పెట్టి పొయ్యమంట పెడతాను, చీర కలిపోవాలన్నా నా చీర. అయ్యో అది కాదు అత్తమ్మ, చీరను ఉడకబెడితే మురికి పోతుందని. అదే చీర ఉడకబెట్టుకోరాదు, మురికి చాలా పోతుంది. నా చీర కొత్త కదా, నీ పాతే కదా అత్తమ్మ. నా చీర కూడా కొత్తది కానీ పొగరు మొత్తం పుత్తడే లేదు మా అత్తమ్మకి. పొగరికి పొత్తడు లేదు కానీ ఇంటికి ఇస్తారు. ఇప్పుడు లంచ్ టైం అయిందంట. అట్లే ముఖాన్ని చూస్తే టేస్ట్ మస్తుందిరా బాబు, టేస్ట్ మస్తుంది. చికెన్ మొత్తం ఆర్డర్ చేయకాడ మా చిన్న కొడుకు కావాలి. పెద్ద కొడుకు తినకపోయినా ఏం కాదు. చదవకపోతే నీ ముఖమేందో చూడలే. ఎట్లా కుడుతున్నావు కదా అత్తమ్మ, వెండినే లేదని చూస్తాను. కొబ్బరి కొట్టాలే, మర్చిపోయినా. అది అడగొట్టదు, గచ్చి బాగిపోతే చేపిస్తాను. చేపిస్తలే అత్తమ్మ, ఎందుకంటే దిగులు. పొద్దుకి 4 ముగ్గు అయిపోయాలి. అసలు ఉగాది అవి ఎండలేదు అత్తమ్మ. బట్టలు చేతగలే అని వాకిలోడు ఎండలే చూడు, పచ్చి ఉన్నాయి. వాకిలోడు ఉడతలే ఊడ్చుకొని పట్టుకుంటే తెల్ల ఆడుతుంది. ఇంక ఇప్పుడు ఈ కోడలు మొక్కలకి నీళ్లు పోసి చదువుకుంటుందంట. ఐపీఎస్ కళలన్నీ రాసేసిందండి నోట్స్. వస్తుంది మళ్ళీ మంచిగా
మా అత్త బుక్ అంతే మా మీరు పట్టించుకోకండి. మీరు కూడా ఇలాంటి అత్తల కోడలు కాకండి దయచేసి. మీరు కూడా ఇలాంటి కోడళ్ళకి దయచేసి ఇలాంటి కోడళ్ళని తీసుకోకండి ప్లీజ్ ప్లీజ్. మీకు దండం పెడతాను, అసలు తీసుకోకండి. ఆమె లేదంటే ఆమె దిగట్లే, ఆమె లేదంటే కోడలకు ఉద్యోగం వచ్చిందండి. పక్కన కోడల పిల్ల మాత్రం ఆమె గోలలో ఆమె ఉంది, ఆటల నుంచి బయటకు వచ్చి. అత్త మాత్రం ఇంకా జీవిస్తుంది, అసలు మహానటి. మీ అత్త అయిపోయింది, మీ అత్త అయిపోయి చాలా సేపు అవుతుంది. ఈ పేపర్లు చదువుకునే ఆరాటంలో బ్రేక్ అయిపోయింది అనమాట ఆట మధ్యలో. బట్ ఏమైనా కానీ పిల్లలు ఆడుకునేటప్పుడు చూస్తే భలే అనిపిస్తుంది కదండి. చిన్నప్పుడు మనం కూడా ఇలానే ఆడుకొని ఉంటాం కొన్ని ఆటలు. కోడలకు తెలియకుండా అత్త చూసేసింది కదా లెటర్. కోడలు వచ్చి డాన్స్ చేస్తుంటే అసలు ఇది ఏం పని చేసింది, డెక్కు బంద్ అంట. పత్రం చూడొద్దమ్మా, ఇక పత్రం చూడొద్దు. లేకపోతే నా పేరు మిరికినే కాదు చేయాలి. ఇక నాకు ఉద్యోగం మా అత్త మన పీల్చి పిప్పి చేసేస్తా. ఓయ్ గాయ్స్, తింటే నువ్వు పెట్టిస్తారా? నువ్వే గాయస్ మా అత్తమ్మని చూడండి గాయస్, పిప్పి చేస్తా. ఇది ఆడపిల్ల కాదురా, ఆడపిల్ల కాదురా ఇది. కిరాక్ కదా, అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నేను కూడా. ఆడపులే, ఇది ఆడపిల్ల కాదురా, ఆడ అత్తమ్మ. ఆడపిల్ల కాదురా, ఆడపులే. చూసేటోళ్ళకి కళ్ళు కనిపించాలి. డైలాగ్ తప్పందంట, చూసేటోళ్ళకి కళ్ళు పేలిపోవాలంట. అత్తమ్మ నువ్వు ఆడపులే. నువ్వేనే ఆడపులి, ఇంకెవరు పులి లేగా. అవును నేనే పులి, నేనే ఇంటికి ఇవ్వరాను. జాబ్ రాకముందు పీల్చి పిప్పి చేసా నా. అమ్మో మా కోడలు బంగారం, అమ్మ మా అత్త బంగారం. అబ్బా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది పార్ట్ 2. మేము ఆడుకున్నాం. బాగుంది, సరదాగా అనిపించిందా గైస్? బాయ్.